శివానందలారి 25వ శ్లోకము. కైలాసంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉండే దృశ్య వర్ణన. తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నేమనాం గణానాం కేళేభిర్మదకలమోక్షస్య కగుదిస్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశ్లిష్టౌపుషం గదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరసుం. హర నమః పార్వతీపతి, హర హర మహాదేవ. సరే, కైలాసానికి వచ్చాను. పరమాత్మ ఎదురుగుండా, శివుడి ఎదురుగుండా. ఎంత భాగ్యమో అది. స్తవైర్ బ్రహ్మాదీనాం, బ్రహ్మాదులు శివుణ్ణి స్తుతిస్తున్నారట. జయ జయ వచోభిర్నియమినాం, జయ జయధ్వానాలు. జయధ్వానాలు చేయటం కోసం కొంతమంది అక్కడ నియమపడతారు. శివగణాలంతా కూడా సదా జయధ్వానాలు చేస్తూ ఉంటారు. వారు కాకుండా బ్రహ్మాదేవతలు కూడా. గణానాం కేళేభిర్, శివగణాలంతా కూడా చక్కగా కేళి, ఆనంద కేళి అనమాట. రసవత్తరంగా ఉంది ఆ దృశ్యం అనేటువంటిది. మదకల మహోక్షస్య కకుది స్థితం, ఆనందంగా ఉండగా ఆ వృషభాన్ని ఎక్కినటువంటి వాడు, మూపురం మీద, ఎద్దు యొక్క మూపురం మీద అధిష్ఠించిన వాడు, నీలగ్రీవం, కంఠము నీలముగా ఉన్నటువంటి వాడు, త్రినయనం, 3 నేత్రములు కలిగినటువంటి వాడు, ఉషం ఉమాశ్లిష్టౌపుషం, ఉమాదేవితో కూడుకున్నటువంటి శరీరానికి వాడు. కదా త్వాం పశ్యేయం కరధృత మృగం ఖండపరసం. ఇలా చూడాలని ముందే ఊహ ముద్ర వేసుకుంటున్నాడు. మనసులో భావన అలా ఉంది వాడిని. శివుడు ఇలా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన. సాధారణంగా మనం కూర్చోగానే మన ధ్యానం శివుడి మీదకో అమ్మవారి మీదకి వెళ్తుంది. అమ్మవారి ఎలా ఉండాలి? కూర్చున్నట్ట, నిలబడినట్ట, మనల్ని అనుగ్రహిస్తున్నట్ట, మనతో మాట్లాడుతున్నట్ట, అయ్యవారు ఎలా ఉండాలి? మన భావనలు, ఆలోచనలు. అదే పరమాత్మ అంటే. ఈ భక్తుడి యొక్క భావన శివుడు ఇలా ఉండాలి. బ్రహ్మాది దేవతలంతా కూడా చక్కగా జయధ్వానాలతో, గణాలు, శివగణాలన్నీ కూడా ఆనందంతో నాట్యం చేస్తూ కేళి ఆ ఎద్దు యొక్క మూపురం మీద కూర్చొని ఉన్నట్ట. నీలగ్రీవం, నీలమైనటువంటి కంఠము కలిగినటువంటి వాడు. అంటే ఆకాశం. ఆకాశం అంతా ఆయన కంఠమే. ఆకాశం నీలంగా ఉంటుంది, అదే ఆయన కంఠం. కంఠానికి పైన ఆయన శిరస్సు ఉంటుంది. అది ఎవరు చూడలేరు. ఆకాశం ఎక్కడి దాకా ఉందో అక్కడ దాకా పోతే ఇంకా అక్కడి నుంచి కూడా అంతే దూరం ఉంటుంది. విశ్వానికి ఆవలగా ఉన్నది. అక్కడి నుంచి చూస్తున్నాడు మనల్ని. త్రినయనం, 3 నేత్రాలతో చూస్తున్నాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, 3 నేత్రాలతోనూ మనల్ని గమనిస్తున్నాడు, పోషిస్తున్నాడు, పెంచుతున్నాడు, సంహరిస్తున్నాడు, లీనం చేసుకుంటున్నాడు. ఇవే చేస్తున్నాయి ఈ 3 నేత్రాలే. ఉమాశ్లిష్ట ఉపుషం, అమ్మవారితో కలిసి ఉన్నటువంటి దేహంలో ఉన్నాడు. కదా త్వాం పశ్చేయం కరధృత మృగం ఖండపరసుం, చక్కగా చేతిలో ఆ మృగాన్ని ధరించినటువంటి వాడు, ఖండింపబడినటువంటి ఆ గుడ్డల్ని ధరించినటువంటి వాడు. ఒకానొక యుగంలో యుద్ధం చేస్తూ ఉండగా శివుడి యొక్క గొడ్డలి చేతిలో ఉన్నటువంటి పరశు ఏదైతే ఉందో చిన్న ముక్క విరిగిపోయింది. దాన్ని ఖండపరశు అంటారు. అది త్రికోణాకారంలో ఉంటుంది. విరిగిందా, విరగొట్టాడని తర్వాత విషయం. దాని మీద చాలా వ్యాఖ్యానాలు మనకి. త్రికోణాకారంలో ఉంటుంది ఆ గండ్ర గొడ్డలి అనేటువంటిది. పరశు శివుడి చేతిలో ఉంటుంది. అది దాన్ని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు. త్రికోణం అంటే పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి, 3 కోణాలు ఇవి. అకథ అంటారు దాన్ని. అకార కోణము, కకార కోణము, ఠకార కోణము. అన్ని శబ్దాలు వచ్చేసాయి అందులోనే. అకారాదులు షోడశాక్షరాలు వచ్చేసాయి. కకారాదులు హల్లులన్నీ వచ్చేసినాయి. ప్రకృతి స్వరూపం అది కూడా వచ్చేసింది. త్రికోణాకారం, శ్రీచక్రంలో ఉండేటువంటి పైన బిందువు, తర్వాత బిందువు మహాకామేశ్వరి, కామేశ్వరులు. ఇక్కడ శివపరంగా చెప్తూనే అందులోని రహస్యాలు. బిందువులోనే మహాకామేశ్వరి, అందుకే ఉమాశ్లిష్ట ఉపుషం అన్నాడు. ఇద్దరు కలిసే ఉంటారు, కామేశ్వరి కామేశ్వరులు ఇద్దరు కూడా. మూపురం అంటే ఆ బిందువు, అది ఆ ఎద్దు యొక్క మూపురం అది.
అక్కడ కూర్చున్నారు, అదే శివలింగం అంటే కూడా. దానికే మూపురానికి అభిషేకం చేస్తాం మనం. ఉమాశ్లిష్టౌపుషం కదా స్వాం, ఎప్పుడు చూస్తాను స్వామి, ఎప్పుడు చూస్తాను నేను ఈ మాదిరిగా. కరధృత మృగం, మృగం అంటే మార్గము, మృగం అంటే మార్గాన్ని చూపించేది, దోవ చూపించేది అని అర్థం. మృగ్యము అంటే ఏం లేదు అని అర్థం. మృగ్ అనే ధాతువు నుంచి వచ్చింది అది, మృగం అనేటువంటిది. మృగం అంటే జింక, లేడీ, మిగతా జంతువుల్ని కూడా మృగం అంటే సామాన్య భాషలో చెప్తాం మనం. మృగం అంటే జింక, లేడీ, దుప్పి. కరధృత మృగం, మృగశిర రాశి, మృగశిర నక్షత్రం అది. ఆ శివుడి చేతిలో ఉండే ఆయుధాలకి సంకేతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా. మృగశిర నక్షత్రము 2 పాదాలు మేషరాశిలో, 2 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. మేష అంటే మిష, కారణము ఆత్మ. మేష అంటే ఆత్మ, మిష అంటే కారణం. తర్వాత వృషభ రాశి, వృషభ, రు అంటే రుజుత్వం, సత్యము. పరమాత్మ ఒక్కడే రుకారంతో, రుకార స్వరూపుడు వాడు. ఋతము, ఋతంచ సత్యంచ అభియద్ధ తపసో అధ్యజాయత తతో రాత్రిజాయత తతో సముద్రాదర్ణవ, అర్ణవాదహి. రాత్రి ఏర్పడింది, సముద్రం ఏర్పడింది, ముద్రలతో కూడుకున్నటువంటి సముద్రం. ముద్రలు అంటే శరీరాలు. ఏ చెట్టు ఎలా ఉండాలి, ఎంతకాలం ఆయుష్, ఆ చెట్టు యొక్క ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి అనేది, ఏ శరీరం ఎన్ని కాళ్ళతో ఉండాలి, ఎన్ని కళ్ళతో ఉండాలి, దాని ఆయుష్ ఎంత, దాని సంతానం ఎంత, ఇవన్నీ ముద్రలు సముద్రంలో ఉంటాయి ఇవన్నీ. అందుకని సముద్రం అంటారు దాన్ని. సముద్ర, ముద్రలతో కూడుకుని డైస్ అనమాట. అన్ని శరీరాల్ని కలిగి ఉన్నట్టు ముద్రలు, అచ్చులు అవన్నీ కూడా. తత సముద్రో అర్ణవ, అన్నవాద సంవత్సరో అజాయత. తర్వాత సంవత్సరం ఏర్పడింది. సంవత్సరమే పరమాత్మ యొక్క స్వరూపం, కాలమే. కాలం యొక్క స్వరూపం సంవత్సరంతో కొలవబడుతున్నది. కాలస్వరూపుడు ఈ కాల గమనాన్ని కొలిచేటువంటి విధానము సూర్యచంద్రుల ద్వారా, నక్షత్రాల ద్వారా. మనకి సౌరమానము, చాంద్రమానము, నక్షత్రమానము కూడా ఉన్నది. సైడీరియల్ టైం అంటారు, ఎఫిమెరీస్లో సైడీరియల్ టైం అంటారు. నక్షత్రమానము స్థిరంగా ఉన్న నక్షత్రాల నుంచి క్యాలిక్యులేషన్ మొదలెడతారు. ఈ పరిశోధకులందరూ కూడా నక్షత్రాన్ని ఆధారం చేసుకుని కాలగణన చేశారు వెనక్కి, వేదాన్ని ఆధారం చేసుకుని. వాళ్ళ దగ్గర ఏం లేదు, ఈ తెలిసి తెలియని వాళ్ళది ఏదో మాట్లాడుతుంటారు. విద్య అంతా మనదే. నక్షత్రాల్ని ఆధారంగా చేసుకుని కాలగణన చేశారు. అది ఈ నక్షత్ర మండలం అంతా కూడా ఈ సప్త ఋషులు ఏదైతే కనపడుతున్నదో మనకి గాలిపటంలాగా ఉంటుంది ఇది షేపు. సాయంత్రం అయ్యేసరికి మనకు ఉత్తరంలో కనపడుతుంటారు. ఈ సప్తఋషి మండలం అంతా కూడా ఒక్కొక్క చాతుర్యుగంలో ఒక్కొక్క నక్షత్రం మారుతూ ఉంటుంది. అది ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క నక్షత్రానికి మారుతుంది. అది దాన్ని బట్టి టైం క్యాల్కులేషన్ చేశారు నాసా వాళ్ళును, సైంటిస్టులు అందరూ కూడా. మన వాళ్ళు వేదంలో ఎప్పుడో చెప్పారు మనకి. దీన్ని ఆధారం చేసుకుని వాళ్ళు పరిశోధన చేస్తే ఎంత ఫ్యాక్ట్ అనేది అర్థమైంది. అది ఆ నక్షత్ర గణన కాలం ప్రకారము ఈ భూమి మీద జీవరాశులు ఏర్పడి సుమారుగా 200 కోట్ల సంవత్సరాలు అయినాయని చెప్పేసి కంక్లూజన్కి వచ్చినారు. భూమి, పంచభూతాలు, జీవము ఇవి ఏర్పడటానికి సుమారు 500 కోట్ల సంవత్సరాలు అయిందని వాళ్ళు ఒక ఉజ్జాయింపుగా రాసుకున్నారు. ఇంకా ఫైనల్గా వాళ్ళకి ఇంకా ఏం తెలియలే. మన దగ్గర వేదంలో క్లియర్గానే ఉంది. మన దగ్గర
ఇది మృగశిర నక్షత్రానికి చెందిన విషయాలు చాలా ఉన్నాయి ఇందులో. మనకి ఈ శ్లోకంలో ఎంత పరిధి ఉందో అంతే చెప్పుకుందాం, 2 ముక్కలు చెప్పుకుందాం అంతే. అందుకే 2 పాదాలు మృగశిర నక్షత్రము మేషరాశిలో, 2 వృషభ రాశిలో ఉంటాయి. ఇవి వృషభం అంటే ఎద్దు, ఎద్దు అంటే గోవు, గోవుని 2 వైపులా పెడతావు. గోవు అంటే ఎద్దు, ఆవు 2 కూడా. గోధ్వజుడు, గోవాహనుడు. ఎద్దుని శివుడు మాత్రమే ఎక్కాలి, ఇంకెవరు ఎక్కకూడదు. గోవుని వేరెవరు ఎక్కడానికి వీలేదు. అది ధర్మం, 4 పాదాలతో నడుస్తుంది. ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు శివుడు మాత్రమే. ధర్మం 4 పాదాల మీద ఉంటుంది. అది గోస్వరూపంగా వర్ణించబడింది. గో అంటే భూమి, గోవు, కిరణము, అమృతము, శక్తి, చాలా ఉన్నాయి గో అనే అర్థాలు. గమ్ అనేటువంటి ధాతువు నుంచి ఏర్పడింది గో అనేటువంటిది. గౌ గచ్చతి ఇది గౌ, గమనం, గమనాన్ని కలిగి ఉన్నది గో అనేటువంటిది. ఇది వృషభ రాశికి చెందింది. మృగశిర నక్షత్రం పురాణ గాథ ఇంకో మాదిరిగా ఉంటుంది. బ్రహ్మదేవుడు సంధ్యని కామించాడు. సంధ్య లేడిగా మారి శివుడిని శరణి వేడుకుంది. శివుడు సంధ్యని తన వద్ద ఉంచుకుని ఆ విద్యాస్వరూపిణి సంధ్యని ఏనైతే కామించాడో దాన్ని ఇచ్చేశాడు. ఆ కామించినప్పుడు బ్రహ్మ యొక్క తలని గిల్లి అవతల పారేశాడు. అది మృగశిర నక్షత్రం. బ్రహ్మ కూడా దుప్పి వేషంలో వచ్చాడు కాబట్టి, కామం కలిగినటువంటి తలని గిల్లేశాడు కాబట్టి అది మృగశిర నక్షత్రం అయింది. అది పురాణ గాథ. కానీ ఇక్కడ వేదం వేరే చెప్తుంది మనకి. ఇక్కడ మృగము యొక్క శిరస్సు, ఇది మానవులలో లేదా పురుష జాతికి చెందినటువంటి తిర్యజ్ఞునులు, మానవులు, వెన్నెముక నిటారుగా అడ్డంగా కలిగినటువంటి అన్ని జీవులకి కూడా మృగశిర నక్షత్రం నుంచి వస్తున్నటువంటి కిరణాలు వృషణాల్లో పనిచేస్తాయి. వృషభం అదే విశేషం. అక్కడ అధిక వీర్యం కలిగి ఉంటుంది వృషభం, ఎద్దు. వృషణాల్లో శక్తిని కలగజేసేది మృగశిర నక్షత్రం. ప్రజాపతి అధిపతి, సంతానం కలగటానికి కారణం అక్కడ. దాన్ని చేతి ఎందు ధరించి ఉన్నాడు. మనకి అవసరమైన విషయం మాత్రం చెప్పుకుందాం, మిగతా చెప్పుకునే అవకాశం ఉంటే మిగతా చెప్పుకుందాం. అటువంటి మృగాన్ని హస్తము ఎందు ధరించి ఉన్నాడు శివుడు. మృగధరం అంటే సమస్త జీవులకి ధాతుపూరితమైనటువంటి వీర్యాన్ని, సంతానాన్ని, వంశాన్ని, ప్రజల్ని ఇచ్చేటువంటి వాడు శివుడు. కరధృత మృగం, చేతి ఎందు మృగాన్ని ధరించి ఉన్నాడంటే సమస్త జీవరాశులకి సంతానం కలగటం, కలగకపోవడం వాడి దయ. శివారాధన చేస్తే తెలుస్తాయి ఈ రహస్యాలన్నీ కూడా. మృగశిర నక్షత్రం, ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క విశేషం. ఈ 27 నక్షత్రాలు కూడా కోడిగుడ్డాకారంలో ఉంటూ, ఇవి చంద్రుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్ర కిరణాలకు సమీపంలోకి వెళ్తాడు కాబట్టి, ఏ నక్షత్ర కిరణానికి సమీపంలో చంద్రుడు ఉన్నాడో ఆనాటి నక్షత్రం యొక్క విశేషాలు జన్మ నక్షత్రంగా మారుతుంది. ఇక్కడ మనకి చంద్ర సంచారాన్ని అనుసరించి నక్షత్రాన్ని మనం గణలోకి తీసుకున్నాం. మనం చాంద్రమానం. ఈ తమిళనాడు ప్రాంతం అంతా సౌరమానం. వీళ్ళు ఈ నార్త్ ఇండియాలంతా కూడా బృహస్పతి మానం, గురువు యొక్క గురు భగన కాలం అంటారు. వాళ్ళు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. పర్ఫెక్ట్ టైం క్యాలిక్యులేషన్ ఎఫిమెరిస్ ప్రకారం సైడీరియల్ టైం అని నక్షత్రమానాన్ని, ఒక నక్షత్ర కాలం కిరణం ఎంత కాలం ఉంటుంది. రేపు ఆరుద్ర నక్షత్రం, రేపు ఉదయం ఎన్నింటికి ఆరుద్ర నక్షత్రాల కిరణాలు భూమి మీద మన దగ్గర ఎక్కడ పడుతున్నాయి, ఎన్ని గంటలు పడతాయి, 25 గంటలు, 26 గంటలు, 24 గంటలు, 23 గంటల టైం వేరుగా ఉంటుంది. మనకు ఆ కిరణాలు మనం ఉన్న ప్రాంతానికి ఎంతకాలం పడుతుందో అక్కడే ఆరుద్ర నక్షత్ర విశేషాలు ఉంటాయి. సో ప్రతి నక్షత్రానికి ఇంత ఉంటుంది. ఇది ఒక్క నిమిషానికి 10,000 ప్రకంపనల యొక్క కాంతి తరంగాలు చేరుతాయి భూమి మీదకి ఒక్క నక్షత్రంది నిమిషానికి.
10,000 అంతకన్నా ఎక్కువ, సుమారుగా 10,000 పైన ఉంటాయి. ఈ నక్షత్ర కిరణాలని అర్థం చేసుకొని సాధన చేసే మార్గం ఉన్నది మనకి. ఎన్ని చెప్పిందో ఎన్ని విద్యలో మనకి నిజంగా. నక్షత్రానివ అపామాయతనం ఆయతనవాన్ భవతి. ఈ నక్షత్రాల్లోంచి వస్తున్నటువంటి ఆ కిరణాల్లో ఉండేటువంటి ఆపస్సులు, అమృతమైనటువంటి రసం ఏదైతే ఉందో దాన్ని ఎవడు తెలుసుకుంటున్నాడో, ఏ నక్షత్రంలో ఏ విశేషమైన ఉన్నాయో తెలుసుకున్నాడో, ఆ నక్షత్ర సమయం నాడు, ఆ నక్షత్ర కాలం నాడు తన సహస్రారాన్ని సూటిగా ఉంచి మనస్సుని శూన్యం చేసుకుని సాధన చేస్తారో వారికి ఆ నక్షత్రంలో ఉండే శక్తులన్నీ చేరుతాయి. ఇక్కడ మృగశిర నక్షత్రం, మృగాన్ని చేతని ధరించినటువంటి వాడు. కరధృత మృగం ఖండ పరశుం, చిన్న ముక్క విరిగినటువంటి ఆ పరశువుని ధరించి ఉన్నటువంటి వాడు శివుడు. వాడికి నమస్కారం చేస్తున్నాం మనం. త్రికోణాకారంలో ఉంటుంది ఆ పరశువు అనేటువంటిది. అక్కడ బిందు త్రికోణ వసుకోణ దశారయగ్మ మన్వస్త్ర షోడశదళ, అష్టదళ షోడశదళ చతురస్త్రం అనమాట. శ్రీకారం శ్రీచక్రం 9 ఆవరణలుగా ఉంటూ నవావరణాలు. మన శరీరం కూడా 9 ఆవరణలోనే ఉంటుంది. జీవుడు సంచారం 9 ఆవరణల్లో చేస్తూ ఉంటాడు జీవుడు. మనకు అవన్నీ ఏం తెలియదు. ఆకలిసిందా, తిన్నామా, నిద్ర వచ్చిందా, పడుకున్నామా. ఆ మనస్సంచారం ఏ ఆవరణలో ఉన్నది అని తెలుసుకోగలిగితే నీ సాధన అద్భుతంగా ఉంటుంది. షట్చక్రాలు 3 గ్రంథులు 9 ఆవరణాల్లో మనస్సు సంచారం చేస్తూ ఉంటుంది. ఎక్కడ సంచారం చేస్తుందో తెలుసుకోవాలి. నాభికి కింద 2 చక్రాలుగా చెప్పబడ్డాయి. నాభి వద్ద 1, నాభికి పైన 3 చక్రాలు, నాభికి కింద 1 గ్రంథి, పైన 2 గ్రంథులు. ఇవి 9 ఆవరణలు. ఈ ఆవరణల్లో మనస్సంచారం ఎక్కడ చేస్తోంది, ఆ మనస్సు ఎప్పుడు ఎందుకు ఎక్కడ చేస్తుంది తెలుసా? ఈ నక్షత్రాన్ని కిరణాలు బట్టి ఉంటుంది. ఈ చంద్ర కిరణాలు, ఈ నక్షత్ర కిరణాలు, ఈ సూర్య కిరణాల వల్ల నీ మనస్సు ప్రభావితమై సంచరించే స్థానాలు దానికి సంబంధించి చక్రం వద్ద తిరుగుతుంది. స్వాధిష్టాన చక్రము బ్రహ్మ అధిష్టాన దేవత. బ్రహ్మ అంటే బ్రహ్మణ స్థితి, చిన్నగా ఉన్నది పెద్దగా చేయటం. బ్రహ్మ కొత్తగా సృష్టి చేయడు, ఉన్న ఇదివరకు ఉన్న సృష్టిని ఎక్స్పాండ్ చేస్తాడు. బ్రహ్మణ స్థితి అంటారు దాన్ని. బీజం చెట్టుగా మారటం అన్నమాట. బీజం అంటూ ఉంటే కదా, ఆ బీజం శివుడు అక్కడ సంచారం చేస్తూ ఉంటే నీకు సంసారంలో దిగుతూ ఉంటుంది మనసంతా కూడా. చేయవలసిన పనులన్నీ ఏంటనే. ఆ స్వాధిష్టాన చక్రం దగ్గర మనస్సు సంచారం చేయటం అనేది ఆ రోజు తిథి, వార, నక్షత్ర, యోగ కిరణాల మీద ఆధారపడి ఉంటుంది. అది పంచాంగాల్లో చెప్తారు కదా, 5 అంగాలు 5 భాగాలుగా. ప్రతిరోజు కూడా మామూలు తిథి చూసుకుంటాం మనం. వారం బాగుందా, తిథి బాగుందా, నక్షత్రం బాగుందా, ఇవాళ వెళ్ళొచ్చా, ఇంతవరకు మన లాభ నష్టాలు చూసుకుంటున్నాం మనం. కానీ విషయం వేరే ఉంది ఇక్కడ. ఒక తిథి, ఒక వారము, ఒక నక్షత్రము, యోగ కిరణాలు కలిసినప్పుడు, అనుసంధానం ఎప్పుడు కాలచక్రంలో 5 భాగాలు, ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క చక్రానికి మధ్యలో ఒక చిన్న గ్యాప్, ద్వారం ఇచ్చామనుకోండి. ఈ 5 తిరుగుతూ ఉంటాయి. ఈ 5 చక్రాలు తిరుగుతున్నప్పుడు 5 ద్వారాలు ఒకే మార్గంలోకి వచ్చినప్పుడు వస్తువు అందులో వెళ్ళిపోవట్లే. ఈ తిథివార నక్షత్ర యోగ కిరణాలు 5 కూడా సమ్మిళితమై ఒకే మార్గంలోకి వచ్చినప్పుడు అక్కడ ఉండే ఆ పురాకృత కర్మలన్నీ కూడా నీ మనసు అక్కడ సంచారం చేస్తూ ఉంటుంది. అది బ్రహ్మ చక్రం యొక్క స్థితి. అది తర్వాత మణిపూర చక్రంలో తిరుగుతుంది మనస్సు. అన్ని సుఖాలు అనుభవించాలని కోరిక ఉంటుంది. అలంకారాలు, సుఖాలు, భోగాలు విష్ణుమూర్తి యొక్క మణిపూర చక్రం యొక్క లక్షణం. అది నీ మనస్సు ఎక్కడ సంచరిస్తోంది అని తెలియజేస్తుంది. ఇది 9 ఆవరణలతో ఉంది దేహం. 9 మండలాకారాలుగా ఉంది విశ్వం అంతా కూడా. నవమండలాకారం విశ్వం అంతా కూడా. దేహము, విశ్వము, శ్రీచక్రము 3 ఒకటే. శ్రీచక్రారాధన చేయటం అదే కారణం. విశ్వాన్ని పూజిస్తున్నాం అక్కడ. చేయగా 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 అలవాటైపోయిన తర్వాత శ్రీచక్రం లేకపోతే శరీరమే శ్రీచక్రం భావించి చేసేటువంటి అలవాటైపోతున్నప్పుడు శరీరంలో శ్రీచక్రం కనపడుతుంది. వాడికి 9 ఆవరణలు కనపడతాయి. ఆ నక్షత్ర విశేషాలు
ఖండపరసం, చేతిలో గొడ్డలు బుక్ ఎందుకు చూపుతా చూడంటే నాయన చాలా ఉన్నాయి రహస్యాలు, అవన్నీ సంకేతాలు అవన్నీ కూడా. విష్ణుమూర్తి చేతిలో గద ఎందుకున్నది, చక్రం ఎందుకుంది? చక్రం అంటే సంహరించడానికి అనుకుంటున్నావు కాదు. గద ఇలా కిందకి పెట్టి ఉన్నాడా సృష్టి, పైకి ఎత్తాడా సంహారము. సృష్టి సంహారాలకి సంకేతం అది గద. గద అంటే స్పెర్మ్, జీవకణం, తలా తోక కలిగిన వీర్యంలో ఉండేటువంటి స్పెర్మ్ అది, అదే గద అంటే. విష్ణుమూర్తి కారకుడు, విశ్వానికి అంతటికి ఆయనే పాలకుడు, పోషకుడు, అన్నీ ఆయనే. గద అందుకు పెడతారు చేతిలో, కొట్టుకోవడానికి కాదు అది. చక్రం అంటే కాలచక్రం, సుదర్శన చక్రం, సుదర్శనము, చక్కటి దర్శనం అది. బయట కనపడే రూపాలు వేరు, అర్థాలు వేరు ఉంటాయి. పరమాత్మని ఆరాధించటం ముందు భౌతికంగా మొదలవ్వాలి. భౌతికానికి పూర్వం వినాలి, పెద్దల ద్వారా విని తెలుసుకోవాలి. తెలుసుకుని మెల్లిగా ఆ మార్గంలోకి అడుగు పెట్టాలి. ఎందుకంటే సంసారంలో బిజీగా ఉన్నావు కదా, టైం దొరకదా వినడానికి. విని తెలుసుకుని ఆచరణ సాధ్యమైనటువంటి కొన్ని ఆచారాలు నీకు నువ్వుగా విధించుకుని మెల్లిగా ఆరాధన విధానంలోకి వస్తే అప్పుడు బాహ్య ప్రపంచం అర్థమవుతుంది. బాహ్య ప్రపంచాన్ని పరమాత్మ ఎలా తిప్పుతున్నాడు, ఎలా నాట్యం చేస్తున్నాడు అన్నీ అర్థమవుతాయి నీకే. ఇవన్నీ కాదు, కేవలం నమశివాయ నమశివాయ అనుకో చాలు. ఇన్ని విద్యలు నేర్చుకోవడం అసాధ్యం. అది బాల్యం నుంచి సద్గురు సంపర్కం వల్ల వస్తుంది, రాదు అది. మంచి గురువులు సత్సంగత్యం వల్ల జ్ఞానం ప్రకాశిస్తుంది. అటువంటి వాళ్ళు మనకు దొరకలేదు, వయసు అయిపోయింది, ఇప్పుడు అవన్నీ కుదరవు. అందువల్ల చిన్నగా కూర్చొని నమశివాయ 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 అనుకుంటూ ఉండు. సాధ్యమైనంత వరకు ఖాళీగా ఉన్నప్పుడు నమశివాయ అనుకుంటూ ఉండు. మెల్లిగా శివానుగ్రహం కలిగితే కదా వా కైలాసే కనకమణి సౌధే సాగణైర్వసం శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలిపుట విభో సాంబ స్వామిన్ పరమశివ పాహితనే కదా విధాతృణాం కల్పాన్ క్షణమ వినేష్యామి సుఖత. ఎప్పుడు చూపిస్తావా పరమాత్మ అనే భావం నీకు వస్తున్నప్పుడు. ఇక్కడ ఏదో చేయాలి ఆలోచనలన్నీ మాని పరమాత్మని ఎప్పుడు చూడాలనే కుతూహలం బయలుదేరుతుంది. కుతూహలం బయలుదేరిన తర్వాత అప్పుడు సవై బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నయమనాం గణానాం కేళేభి మదకల మహోక్షస్య కగుదిస్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశ్రిష్టౌపుషం కదా త్వాం పశ్యేయం కరధృత మృగం ఖండపరసం. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ.